హాయ్ అండి, వెల్కమ్ టు కమలాకర్ హోమ్. నేనండి మీ కమలాకర్ని. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అయితే ఈరోజు ఏంటంటే ఫంక్షన్ ఉంది, శారీ ఫంక్షన్ ఉంది. మా తమ్ముడి కూతురు అట్లాగే మా మిస్సెస్ వాళ్ళ చెల్లెలు ఇద్దరు ఒకటే. ఈరోజు శారీ ఫంక్షన్ ఉంది. అయితే ఈరోజు ఏమైందంటే మా పాపకి ఎగ్జామ్ ఉంది. ఎగ్జామ్ ఉంటే తను వెళ్ళింది, ఎగ్జామ్కి రెడీ చేసి అక్కడి నుంచి అక్కడ పంపించేసి అక్కడ నుంచి వస్తా అన్నారు పిల్లలు. అక్కడ నుంచి వాళ్ళు వస్తారు, ఇంట్లో నేను ఒక్కనే ఉన్నాను ప్రస్తుతానికి. నేనైతే రెడీ అయ్యి నేను ఇక్కడి నుంచి వెళ్తున్నాను, వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు అక్కడికి వస్తారు. అయితే ఈరోజు అంతా అడావుడి అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి. ఎట్లా పోతామో ఎట్లయితుందో మరి, ఆడికి కరెక్ట్ చేరుకుంటామా లేదా, అట్లా ఫంక్షన్ ఎలా అవుతుంది ఏంటిది అన్నీ ఒకసారి చూద్దామా. లెట్స్ గో నౌ. నేనైతే చిన్న బస్ స్టాండ్కి బయలుదేరిన. బస్ స్టాండ్కి నడుచుకుంటూ పోయి ఆడ బస్ ఎక్కిపోతే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ బండ్ల మీద పోతే పిల్లలతో మళ్ళీ వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. అట్లని ఇద్దరం కలిసి వాళ్ళు అక్కడి నుంచి వస్తున్నారు. వాళ్ళు ఎట్లా వస్తారు ఏంటి అది కూడా చూస్తారు. అక్కడ మా వాడు ఉన్నాడు. అంతా ముగ్గురు పాపన్నమో ఎగ్జామ్ రాసి ఎగ్జామ్ నుంచి తను వాళ్ళ మామతోనే వస్తున్నది. ఇక్కడమో ఇట్లా అవుతుంది. అందరు ఒకటేసారి అందరు కలిసిపోతే అది వేరే ఉంటుంది. కాకపోతే ఒక్కొక్కరు ఒక టైప్లో వస్తుంటారు. కానీ అక్కడ ఎట్లా అవుతుంది, ఇంత కష్టపడిపోతున్నాం కాబట్టి ఆడ ఎలా ఉంటుందో చూడాలి. పొద్దుగాల వాకింగ్ పోయొచ్చిన మళ్ళీ నడుస్తూనే ఉన్నాయి. నడక ఆరోగ్యానికి చాలా మంచిది అంటారు కదా, అట్లనే వెళ్తున్నా. అక్షయగూడకి అయితే వచ్చిన బస్సు అయితే వస్తుంది. అది ఇక్కడ నుంచి డైరెక్ట్ బస్సు ఉంది ఉప్పనూరుకు. చూడాలి వచ్చేసింది, బస్సు నుంచి బయలుదేరాలి. గంట పట్టింది బస్సు. ఆ నుంచి డైరెక్ట్ వచ్చేసరికి ఇంకా మళ్ళీ ఇప్పుడు ఇది ఆటోలో మళ్ళీ ఇంకోటి తీసుకొని పోవాలి. ఫస్ట్ టైం ఈ ఆటోలో బస్సులో పోవడం. ఇదివరకంటే బండ్ల మీద పోతుంటే తెలియబోతుంది. ఈ రోడ్లు కూడా ఎట్లా ఉన్నాయో. అందులో ఈరోజు సండే. ఈ మెట్రో రైలు అయిపోయాక చాలా ఉన్నాయి. చూద్దాం. మెట్రో స్టేషన్. ఈ రోడ్డు క్రాస్ చేయడానికి రాదు. రోడ్లు ఎట్లన్నాయో రాను అసలు ఎటు అర్థమవుతలేదు. మరి ఎప్పుడో ఒకసారి బయటకు వస్తాం కాబట్టి ఇది ఆటోలో ఎక్కినా కానీ షెరీక్ ఆటో ఎక్కినా. కాకపోతే ఇది కొంచెం తర్వాత స్టాప్ అనుకొని ముందు స్టాప్లో దిగేసిన. ఇంకొక స్టాప్ అతను అవ్వాలి. ఇదేదో బాగానే ఉంది. ఇక కొత్తగా అయిపోయేది మొత్తం. మోస్ట్లీ ఇదే అనుకుంటా. ఈ గల్లీ నుంచి పోవాలమ్మా. మా వాళ్ళకి ఫోన్ చేస్తే ఎవరైనా వస్తారు. ఇదే అబ్బా ఈ బాధలన్నీ. బండి ఉంటున్నాం బర్ర వెళ్ళిపోతా కానీ అంటే రెగ్యులర్గా వస్తే తెలుస్తుంది. కానీ మనం ఎప్పుడో అమాస పుణ్యానికి ఎప్పుడో ఒకసారి వస్తే ఏం తెలుస్తుంది. ఇది మన పరిస్థితి. ఎట్లుంది ఈ అమ్మ ట్రాఫిక్ చూడు ఎట్లా ఉంది. వామ్మో, అదో 2 బండ్లు డాష్ ఇచ్చినట్లున్నాయి, కలిగినాయి. కానీ ఎవరికి ఏం కాలేదు. ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది నాయన. దీంట్లో నడుచుకుంటూ పోవాలనే ఇంత ఇబ్బంది అవుతుంది. ఇక్కడైతే ఈ చౌరస్తాలో ఆగిన. మా బావకి ఫోన్ చేసిన వస్తున్నానంట. ఇగో మావాడే అందరు ఒకటేసారి టకటకటక ఒకటి ఉంటాయి ఉన్నాను. ఏమిరా ఏం చేస్తున్నారు అక్కిగా? డుంబుడు ఎందుకు ఏడుస్తున్నావే? ఎందుకు ఏడుస్తున్నావు? అక్కిమామ వచ్చిండు. అక్కిమామ ఎందుకు ఏడుస్తున్నావు? ఏం చేస్తావురా నువ్వు? ఏం చేస్తావు చెప్పు. వెనక మనుషులు ఉన్నారు రా. Hi.
బాయ్ అంటే ఒకదాన్ని పంపిస్తారు పట్టుకుంటూ చల్లండి అందరూ తీసుకెళ్ళండి ఏమో అట్లా ఓకే స్లో మూమెంట్ అమ్మా స్లో మూమెంట్ కొద్దిగా నవ్వండి మీరు ఆమె చూడకండి పాప చూడకండి మీరు చూసుకుంటారండి వచ్చేయండి అట్లా వచ్చేయండి వాళ్ళ అడవుల్లో వాళ్ళు ఉంటే వీళ్ళ అడవుల్లో ఇగో వీళ్ళ అన్నదమ్ములు కలిసినంటే ఈ ముగ్గురు కోతులు కలిసినంటే ఇగో 1 2 ఆడు బాలుగాడు లేడురా ఎప్పుడో కలిసినట్టు అమ్మ దోస్తుల కన్నా ఎక్కువ అయిపోయిందిరా అన్నదమ్ములది అందరు కలుస్తుంటారు కదా ఎవరు రావుల్లో వాళ్ళు పలకరించుకుంటా గ్యాంగులు అందరు పలకరించుకుంటా ఎక్కలేని జోళ్ళన్నీ ఇప్పుడే జరుగుతాయి అన్నమాట. ఎప్పుడు ఏడవడవు తుడవడవు ఏడికి వచ్చినా కానీ ఎప్పుడు ఇగో కాదు అందుకే వీడియో ఎప్పుడు ఏడవడం లక్ష్మి లక్ష్మి Okay, last group final. నవ్వండి అట్లనే దమ్మండి మసాలా పేపర్ మాట అంటానా మీకు హెల్ప్ చేస్తున్నారా No help. Okay. 1, 2, 3 after go annanka. Okay, ready 1, 2, 3 go. ఏటన్నా వేటన్నా Okay. అప్పుడు వస్తుంది. Okay. సినా కొద్ది ఇట్లా కొద్ది ఇంకా కిలో ఓకే
కీస్ తప్ప ఏదైనా ఇస్తాడేమో వాడు. వద్దు వద్దు వాని ఆస్తేమో అది. పప్పి ఇస్తాడంట వాడు వాడిని ఇయ్యని. కాదు ఇప్పటి నుంచి హుషారు ఉండాలి. ఆల్రెడీ అయిపోయింది. ఆగలేదు అందుకే లేట్ అయింది అని తినేస్తున్నాం. నువ్వు తొందరగా వచ్చినావుగా. చికెన్ తినాలి. బలం వస్తుంది. చికెన్ తింటే బలం వస్తుంది. వాడు అన్న చెప్పినట్టు వినాల. మటన్ అయిపోయింది. మణిగాడు ఏమో చెప్తున్నాడు. పెరుగక్క ఇంకా అది పెరగదురా. ఇంకా వాకిళ్ళు